ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. అందుకుంటున్నాను. ఇంకాస్త అందుకోగలిగితే చాలు. కాపాడండి. మోగ్లీ, నీకేం కాలేదు కదా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. చాలా నొప్పిగా ఉంది. ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం తేనె తీసుకురాగలవా? నువ్వింకా మారలేదు బలు. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. అది నొప్పిన బాగా నయం చేస్తుంది. అసలు నువ్వంత బరువును మొయ్యలేవు డౌజీ. నేను బగీరా వెళ్ళి తీసుకొస్తాం. నువ్వు బలుని జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలుంటాయి, జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలు ఇక్కడ లేవు. ఇక్కడ అసలు తేనె పట్టు కనపడ్డం లేదు. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఇటువంటి పరిస్థితి నాకెప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? సరే పద, వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగిలించి ఎవరో ఇటువైపే వెళ్ళారు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ ఇవ్వకూడదు. తనకి క్షేమంగా ఉండాలి. క్షమించు బలు, నేను కావాలని అలా చేయలేదు. నీకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. వద్దు వద్దు డౌజీ, ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనె బొట్లు పడే ఉంటాయి. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు. నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసికట్టగలను. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా కనిపెట్టగలను. ఓ, మరైతే నువ్వు ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేకపోయావు? నువ్వు మాటలు చాలించి చేతుల్లో చూపించుడికి ఆ దొంగని నువ్వే కనిపెట్టు. సరే, నేనే కనిపెడతాను. ఇంచుమించుగా నేను కనిపెట్టేశాను. అదిగో అటువైపు. ఆ దొంగ వెళ్ళిన మార్గాన్ని నేను కనిపెట్టేశాను. బాగానే కనిపెడుతున్నాడు. త్వరగా రా. అబ్బా, ఇప్పుడు నాకు బాగా నొప్పిగా ఉంది. పైగా వేడిగా కూడా ఉంది. మట్టి తీసుకొస్తే వెంటనే ఏమవుతుంది? నేను వెంటనే వెళ్ళి మట్టి తీసుకొస్తాను. కోతులు ఇక్కడున్నాయి. అవే దొంగిలించాయేమో. వద్దొద్దు, నువ్వేమీ సహాయం చేయొద్దు. ఇంతవరకు నువ్వు చేసిన సహాయమే చాలు. మీకేం కావాలి? బాదం చెట్టు దగ్గర మీ కోతులు దొంగలిచ్చిన తేనె పట్టు మాకు కావాలి. మేమసలు తేనెను దొంగిలించలేదే. మాకు దొరికిన ఆధారాన్ని బట్టి దొంగలు ఇక్కడే ఉన్నారని తెలుస్తోంది. తేనెను దొంగిలించింది కోతులు కావు, ఇంకేదో జంతువు అయి ఉంటుంది అనిపిస్తోంది. అసలు మీకెంత ధైర్యం? నిజం తెలుసుకోకుండా నిందిస్తారా? ఇంతకీ నీకు ఇప్పుడు ఎలా ఉంది
బలు. నా వల్ల కావటం లేదు, నొప్పి భరించలేకపోతున్నాను. నాకు తేనె కావాలి. కంగారు పడకు, మౌగ్లీ త్వరగానే తేనె తీసుకొచ్చేస్తాడులే. ఇంతకు మించి నేను ఈ నొప్పిని అస్సలు తట్టుకోలేను. నా వల్ల కాదు. కంగారు పడకు, ఒక్క నిమిషం ఓర్చుకో, తొందరగానే వచ్చేస్తాడులే. హే ఎకి, నువ్వు తింటుంది తేనె పట్టేనా? నీకివ్వను, ఇది నాది. అది నీకెక్కడ దొరికిందకి? నీకు చెప్పక్కర్లేదు. నీకోసం చక్కని ఒక మామిడి పండును తీసుకొస్తాను. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఓ, అది బాగానే ఉంటుంది. ఏదో జంతువు వెళ్తూ వెళ్తూ దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళింది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? అది చాలా కోపంగా ఉంది. అదృష్టవశాత్తు నేను దాని నుంచి తప్పించుకున్నాను. అది మేము చూసుకుంటాం గాని ఇంతకీ ఆ జంతువు ఎక్కడుంది? పక్కనే ఉన్న గుహ దగ్గర దాక్కొని ఉంటుంది. కృతజ్ఞతలు ఎకి. నాకు కృతజ్ఞతలు వద్దు. వచ్చేటప్పుడు మామిడి పళ్ళు తీసుకురా. సూర్యరశ్మి ఇతని మీద పడుతుంది. పడకూడదే. తెలియక నీ ముఖం మీద కొట్టాను, క్షమించు. నొప్పి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. కొంచెం ఓర్చుకో బలు. ఓ, ఆ తేనె తీసుకొని మౌగ్లీ బగీరా ఇంకా రాలేదేంటి? పడక బలు, నేను వాళ్ళని తీసుకొస్తాను. కనిపెట్టేశాను, ఇదే తేనె దొంగ గుహ. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. లోపల ఎవరైనా ఉన్నారా? ఎకి చెప్పింది నిజమే. ఇది చాలా కోపిష్టి దానిలా ఉంది. అనవసరంగా నాతో తలపడద్దు. నా పేరు హాజిత్. తేనంటే నాకు ప్రాణం. దానికోసం తలపడితే ఊరుకోను. అనవసరంగా ఆవేశపడుకు హాజత్. ఒకవేళ నీ దగ్గర ఏమైనా తేనుంటే తీసుకువెళ్దామని వచ్చాం. ఉంది, కొంచెం కాదు చాలా ఉంది. కానీ దాన్ని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వను కూడా, అర్థం చేసుకోండి. పోనీ తినటానికైనా కొంత ఇవ్వచ్చు కదా. ఏంటి కొంత ఇవ్వాలా? నేను ఇప్పుడు కోపంగా లేను కాబట్టి బతికిపోయారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వండి. తనకి దాని బదులు ఇంకేమైనా ఇద్దామా? తను తేనె కాకుండా వేరే ఇంకేది తింటుంది? అన్ని గుడ్లు, పురుగులు, పళ్ళు. మౌగ్లీ, త్వరగా రా, మనం వెళ్ళాలి. ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? మాట్లాడు డోజీ. అతని శక్తి క్షీణిస్తుంది కాబట్టి మనం తొందరగా తేనె తీసుకెళ్ళి ఇవ్వాలి. సరే, ఆలోచించే సమయం లేదు. వెంటనే బలు కోసం మనం ఎలాగైనా సరే ఆ తేనెని సంపాదించి తీరాలి. పదండి. నువ్వేం కంగారు పడద్దు. నేను ఎలాగైనా దాంతో తలపడి ఖచ్చితంగా ఆ తేనెని తీసుకొస్తాను. కాదు కాదు, హాజిత్ ని నేనే ఓడించగలను కాబట్టి నేనే తలపడతా. ఆగండి, నా దగ్గర ఆలోచన ఉంది. రికీ, నువ్వు హాజిత్తో తలపడి ఎలాగైనా తన దృష్టి మళ్లించు. బగీరా, నువ్వు నీ శక్తినంతా ఉపయోగించి సహాయం చేయాలి. టికి 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 టికి. టికి 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 టికి. Hey! Hey, 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 hey. Hey, Apple! టికి 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 టికి. త్వరగా లాగు బగీరా, లాగు. మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయండి. అది నాకు మాత్రమే సొంతం. దిగులు పడకు, నీకోసం బోలెడంత ఉంచాం కదా. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు నా దగ్గర నుంచి తస్కరించి ఎక్కడికి వెళ్ళలేరు. నేను మిమ్మల్ని వదలను. ఆగండి. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగింది. నీకు కృతజ్ఞతలు మౌగ్లీ. రికీకి చెప్పు, ఎందుకంటే దాంతో తలపడింది తనే. మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే స్నేహితులైన మీరందరూ కలిసే దీన్ని సాధించారు. నువ్వు కూడా ఎంతగానో కష్టపడ్డావన్న విషయం నాకు బాగా తెలుసు డౌజీ. తనకు చెప్పకపోతే బాధపడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. అవును, నువ్వు భలే చెప్పావు. దీన్ని నేను తింటాను.
ఇప్పుడు నాకు మళ్ళీ నీరసం వచ్చేలాగా ఉంది. కదలకుండా కాస్త తిన్నగా అలాగే నిలబడు. ఇలా చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మేం మా చుట్టాల్ని కలిసి ఎంత కాలం అయిందో తెలుసా? అంటే బూడిద రంగులో ఉన్న ఏనుగుల కోసం వెతుకుతున్నావు. కనపడ్డారా? వాళ్ళతో పాటు ఓ చిన్న పిల్ల ఏనుగు కూడా ఉంటుంది. వాళ్ళని కలవాలని నాకు ఉంది. నువ్వు వాళ్ళని చూసావా? కనపడ్డారా? నన్ను క్షమించు హీటా, కనబడలేదు. హ్యానరీ పేషా మమ్మల్ని కలవడానికి వస్తున్నారని మేము ఉత్సాహంతో ఉన్నాం. విందుకు పనికొస్తాయని మేము ఈ పళ్ళన్నింటినీ తీసుకొచ్చాం. వాళ్ళు ఈ పాటికే ఇక్కడికి వచ్చేసి ఉండాలి. ఎందుకు రాలేదో నాకింకా అర్థం కావట్లేదు. నేను వెళ్తాను, వాళ్ళని కనిపెట్టి ఇక్కడికి తీసుకొస్తాను. కంగారు పడద్దు. ఇంతలో మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. చాలా సంతోషం మోగ్లీ. ఒకవేళ నేనే ఏనుగునయ్యుంటే ఎక్కడికి వెళ్ళేవాణ్ణి? అదిగో అక్కడున్నారు. వాళ్ళకి అక్కడేం పని? వాళ్ళు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదే. నువ్వెక్కడి నుంచి వచ్చావు? డౌజీ, నువ్వు నాకు సహాయం చేయాలి. చేస్తావా? హాతీ వాళ్ళ చుట్టాలు అక్కడ ఉండడం నేను చూశాను. వాళ్ళేదో సమస్యలో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నువ్వు ఈ విషయాన్ని హాతీకి వెళ్ళి చెప్తావా? అక్కడ ఏమైనా పళ్ళున్నాయా మౌగ్లీ? హాతీ దగ్గర గజని దగ్గర బోల్డంత ఆహారం ఉంది. కొంచెం నీకిస్తా. వాళ్ళ చుట్టాలు బురదలో ఉన్నారని హాతీకి గజనికి వెళ్ళి చెప్పు. వాళ్ళేదో సమస్యలో ఉన్నారనిపిస్తోంది. నువ్వు త్వరగా హాతీ దగ్గరికి వెళ్ళు డౌజీ. డౌజీ, ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే వెళ్తాను. నువ్వేం భయపడకు మౌగ్లీ. వెళ్ళి త్వరగా చెప్తే బాగుండు. ఇటు చూడండి. కంగారు పడుకు ఎనలి, మీకు సహాయం చేయడానికి వచ్చాను. నా పేరు నీకెలా తెలుసు? హాతీ గజని మీ జాడ తెలుసుకొని మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు. మా అబ్బాయి రూడీ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. అరే రే, కొత్త ప్రదేశానంతా తిరిగి చూస్తాడు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. తను ఇదిగో ఈ బురదలోకి వెళ్ళాడు. తను ఎక్కడున్నాడో తెలియడం లేదు. తన జాడ కనిపెట్టలేకపోతున్నాం. మీరేమి కంగారు పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ ప్రదేశం అంతా నాకు కొట్టిన పిండి బాగా తెలుసు. త్వరగా వెతికి కనిపెట్టు, నాకు భయంగా ఉంది. నేను ప్రయత్నిస్తాను. మీరే ఏనుగులు కదూ? మీ దగ్గర పళ్ళున్నాయా? అన్నట్టు మర్చిపోయాను. గుర్తొచ్చింది. మౌగ్లీ నాకు పళ్ళు తెమ్మని చెప్పాడు. పట్టుకెళ్ళు. ఎలా ఉన్నావు? దయచేసి నన్నేం చేయొద్దు. నన్ను వదిలే, నన్ను వదిలే. కంగారు పడదు, నేనేం చేయను. అన్నట్టు నీ పేరు రూయి కదా? నువ్వేం భయపడకు. మీ అమ్మ నాన్న నన్ను ఇక్కడికి పంపించారు. ఏంటి, నిజంగానా? అవును, వాళ్ళ దగ్గరికి తిరిగి తీసుకెళ్తాను. ఓహో, నేను తిరిగి వెళ్ళాలని అనుకున్నాను, కానీ నాకు దారి తెలియక ఇక్కడే ఆగిపోయాను. పర్వాలేదులే, వెళ్దాం పదా. మా అమ్మా నాన్నలు నా మీద కోపంగా ఉన్నారా? లేదు, వాళ్ళు నువ్వు కనపడితే సంతోషిస్తారు. నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు. నువ్వదే అపోహలో ఉండు మౌగ్లీ. నాకు ఈ పండే కావాలి. మౌగ్లీ ప్రత్యేకించి ఈ పండు కోసమే నిన్ను పంపించాడా, లేక ఇంకేదైనా పని మీద పంపించాడా? అది మీతో ఏదో చెప్పమని నన్ను పంపించాడు, కానీ ఏమిటో గుర్తు రావడం లేదు. ఏమిటది? అది గుర్తు రావడం లేదు. ఏం చెయ్యాలి? ఇదేమీ పద్ధతిగా లేదు. దీన్ని చాలా సులువుగా దాటేయచ్చు. చూడు,
కానీ నేను నీలాగా దాటగలనా అని అనుమానంగా ఉంది. నువ్వు ఖచ్చితంగా దాటగలవు. రీటా అప్పు కూడా దాటగలుగుతారు. వాళ్ళు నిజంగా ఎంత చక్కగా దాటుతారో తెలుసా? వాళ్ళని కలవాలని నాకు ఆతృతగా ఉంది. నువ్వు బాగానే దాటుతున్నావు. అలాగే మెల్లగా రా. నేను దాటలేనేమో అని భయంగా ఉంది. నేను కింద పడిపోతానేమో అనిపిస్తోంది. అమ్మో జికాలా, అది రోడీ అర్పే. రోడీ పాషా ఆగు. రోడీ లాగలేదనిపిస్తోంది. మనం ఆ మానవుడి మాట నమ్మాల్సిందే. మనం ఇక చేయగలిసింది ఏమీ లేదు. అటు చూసావా, అదేదో జంతువు. తను జకాలా. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా పరిధిలోకి వస్తావు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? తప్పకుండా మీరు నాకు ఒక పండిస్తాడని మౌగ్లీ చెప్పాడు. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, నాకు గుర్తు రావడం లేదు. ఆ విషయం ఏమిటో చెప్పు. నాకు గుర్తు రావడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అబ్బా ఏంటది? గుర్తొచ్చింది. బురద కొలం దగ్గర కొన్ని ఏనుగులు చిక్కుకున్నాయి. అక్కడికి వెళ్తే మీకు మౌగ్లీ అన్ని విషయాలు చెప్పేస్తాడు. మీరు వెంటనే అక్కడికి వెళ్తే ఏం చేయాలో మౌగ్లీ చెప్తాడు. ఇప్పుడు నేను ఈ పని తీసుకొచ్చా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అదిగో వాళ్ళు అక్కడున్నారు. అమ్మా, నాన్న. ఆగు, వెళితే బురదలో ఇరుక్కుపోతావు. అటువైపుగా వెళ్ళు. ఇటు చూడు మౌగ్లీ, మిమ్మల్ని అంత సులువుగా వదిలేస్తానని నువ్వు అపోహపడ్డావా? ఇప్పుడు నువ్వు నా నోటికి చిక్కుతావు. అయితే నువ్వు మా ఇద్దరిని వదిలిపెట్టవా? నిన్నస్సలు వదలను, ఎందుకంటే నేను నిన్నే తినబోతున్నాను. త్వరగా కానివ్వు, పైకెక్కు. కానీ నాకు భయంగా ఉంది. ఎలాగైనా ప్రయత్నించు. త్వరగా ఎక్కు లూయి. అమ్మా, నాన్న, కాపాడండి. చూడు ఎక్కడున్నాడు. అదిగో తను అక్కడున్నాడు. అమ్మా, నాన్న, కాపాడండి. మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. త్వరగా. నాన్న అటు చూడండి. నువ్వు కదలకు. ఇది తిరిగిపోయేలా ఉంది. ఎలా ఉన్నారు? నువ్వు అదరగొట్టేశావు హాతీ. మర్యాదగా వెళ్ళిపో జకాలా. ఈసారి అదృష్టం బాగుండి మీరు తప్పించుకున్నారు. ఇంకెప్పుడు నా పరిధిలోకి రావద్దు, అర్థమైందా? వెళ్ళిరా జకాలా. కృతజ్ఞతలు మౌగ్లీ, నువ్వు సాధించావు. అమ్మా, నాన్న. ఇప్పుడు మీరు మా వెంటే రండి. మీకోసం బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాం. ఓ అద్భుతం. నన్ను క్షమించండి, ఏదో తొందరపడి తినేసాను. నన్ను క్షమించండి. పర్వాలేదులే డౌజీ, నీకు కావలసినంత తిను. నిజంగా